చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. దేవుని వాక్యంలోకి వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడు తండ్రి, సర్వలోక రక్షకుడు అయిన దేవా నీకే వందనములు స్తోత్రులైనా, సర్వము ఎరుగున దేవా నీకే వందనములు స్తోత్రం. ఈరోజు అత్యంత పరిశుద్ధమైనట్టు విశ్రాంతి ప్రభులేలా, నీ బల్ల భోజనము తీసుకునే రోజు ప్రభులేనా, నీ రక్తము శరీరం ద్వారా జీవింపజేసేవాడు నీవే ప్రభులేలా. నీ వాక్యం ద్వారా నడిపించండి, బలపరచండి. నీ చిత్తానుసారంగా జీవించే విధంగానైనా, నీకు లోబడేటువంటి విధంగానైనా నీ కృపాకై నడిపించబడకు సహాయం చేసేయండి. పరిశుద్ధాత్మ నీకు వందనములు స్తోత్రులైనా, నీ జీవంతో నిలిచి ఉండే విధంగానైనా మీ ఆత్మతో నడిపించి బలపరచమని, ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకునైనా వీని గ్రహించుకునే మనసు కూడా అనుగ్రహించమని యేసే పరిశుద్ధ నామములో అడివేకొనుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపం చేసుకుందాం. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో 4-5 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. వీరు సిరి సాంగత్యమును అపవిత్రులు కాని వారును శ్రీ సాంగత్యం ఎరగని వారునే ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళ ఆయన వెంబడించుదురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. హల్లెలూయా. ఇక్కడ మరి ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? దేవుని ఇంట్లో ఉన్నవారి గురించి అండి. దేవుని ఇంట్లో ఉండేవారు ఎలా ఉంటారు? ఈ విధంగా ఉంటారండి. వారి నింద పడనివ్వరు. వారి మీద యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళతారు. యేసయ్య సన్నిధిలో నిత్యం నిలిచి ఉంటారు. వారందరూ ఎక్కడ ఉంటారు? దేవుని ఇంటిలోనండి. అందుకే దేవుని ఇల్లు ఎవరితో నిండి ఉన్నది? ఆ మాట 21వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 3వ వచనంలో ఉంటుందండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. హల్లెలూయా. ఆ మనుషులు ఎవరు? ఇటువంటి వాళ్ళేనండి. ఎందుకంటే దేవుని ఇల్లు ఎటువంటిది? పరిశుద్ధమైంది, పవిత్రమైంది. అక్కడ మనల్ని ఒక పరిశుద్ధులుగాను, పవిత్రులుగాను, యోగ్యులుగాను, ఎటువంటి నింద లేని వారిగాను దేవుడు మనల్ని ఇక్కడ నడిపించి నిలిపి అక్కడికి చేర్చుకున్న దేవుడండి. వారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే దేవుని ఇంట్లోనూ నిలుస్తున్న వారు ఎవరు? సాక్ష్యము కలిగిన జీవితాలు కలిగిన వారండి, సాక్ష్యాలు పొందుకున్న వారండి. వారు ఎలాగున్నారు? భూమి మీద ఒక సాక్ష్యంగా జీవించారు. వాళ్ళ నోట్లో ఏమి లేదండి, అబద్ధాలు లేవు. ఎప్పుడు కూడా దేవుని వాక్యం ముందు పెట్టుకుని నడుచుకున్నవారండి. ఎప్పుడు దేవుని ముందు వెళ్ళిన వారు, ఎప్పుడు కూడా దేవుని ముందే పెట్టుకునేవారు. వారు దేవునికి ఇష్టమైందే జరిగించుకునే వారిగా ఉండేవారండి. ఎప్పుడు కూడా వారు ఎలాగ ఉండేవారు? ఎటువంటి చెడు సహవాసంలో కానీ ఉండేవారు కాదండి. వారు ఎలాగ ఉండేవారంటే ఇంకా వాక్యంలో చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ యోహాను 10:27 చూడమ్మా. నా గొర్రెలు నా స్వరము వినును. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును. దేవుని స్వరం విని దేవుని చిత్తానుసారంగా జీవించి దేవుని కోసం బతికి ఇప్పుడు ఎక్కడున్నారు? వారు విశ్రాంతి తీసుకుంటూ దేవుని యొక్క ఇంటిలోనూ దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారు. మనమైనా సరే దేవుని స్వరం వినాలి, దేవుని సన్నిధానంలో నిలవాలి. దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడో అక్కడ దేవుని సాక్షులుగా జీవించేవారమే ఉండాలండి. సాక్ష్యం లేకపోతే జీవితం వ్యర్థమైపోతుంది. ఇప్పుడు మనకేముండాలి? వెనకాల ఒక సాక్ష్యం ఉండాలండి. ఆ సాక్ష్యం ఎవరి వల్ల ఉండాలి? దేవుని వల్ల ఉండాలండి. దేవుని గొర్రెపిల్లని వారు వెంబడించిన వారు. ఈ గొర్రెపిల్ల ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ దేవుని వెంబడిస్తూ దాని ద్వారా జీవించిన వారండి. గొర్రెపిల్ల రక్తముతోనూ శరీరముతోనూ వారు రక్షించబడిన వారండి. వారి మీద ఏమి లేదు, ఎటువంటి నింద లేదండి. అనింద్యులు. అటువంటి వారి కోసమే
దేవుడు ఈ లోకానికి వచ్చారండి అలా నడిపించడం కోసం. ఎందుకంటే యేసుక్రీస్తు సహవాసంలో ఉన్నామనుకోండి, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నడిపించేవారికి ఉంటాయి. ఆయన సహవాసంతో ఉండాలండి. ఎందుకంటే ఈ లోక సహవాసం కాదండి. లోక సహవాసంతో ఉంటే ఏనాడు కూడా మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళటం అనేది అసాధ్యం అండి. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో మనం చూస్తే అటువంటి సహవాసం కాదండి. గలతీయులు 3:3 చూడమ్మ. మీరింత అవివేకులైతిరా మొదట ఎలా ఆరంభించారు? ఆత్మానుసారంగా మొదలుపెట్టేవాడి ప్రయాణం. ఇప్పుడు శరీరానుసారంగా ముగిస్తున్నామండి. కానీ మొదలెట్టినప్పుడు ఎలా మొదలు పెట్టుకున్నాం? ఆత్మానుసారంగా. కానీ మన ముగింపు తీసుకొచ్చేటప్పటికి శరీరానుసారంగా ముగించే వారమే ఉన్నాడు. మేలుకోకపోతే ఏమవుతుంది? ఈ పరిస్థితులు ఉంటే మనం కానీ మేలుకోకపోతే ఏ సమయంలోనే మన ప్రయాణం ముగించవచ్చు. ఇక్కడ రోజు చివరి రోజుల్లోకి వచ్చేసామండి. ఏ సమయంలో అయినా సరే ముగించుకోవచ్చు అండి. మనం మొదలుపెట్టింది ఆత్మానుసారంగా మొదలు పెట్టుకున్నాం. ఆయన ద్వారా రక్షణ పొందుకున్నాం. ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం. ఆయన రక్తము తీసుకుంటున్నాం. ఎన్నో సాక్ష్యాలు చెప్పుకునే వారమే ఉన్నాం. కానీ ఈ సమయంలో మన పరిస్థితి చూస్తే ఏ విధమైన దశలో ఉన్నాము అదే పౌలు అడుగుతున్నారండి. ఆత్మానుసారంగా మొదలుపెట్టావు, కానీ ఇప్పుడు శరీరానుసారంగా మీరు పరిపూర్ణులు అయ్యే విధంగా ఉంటారా? ఇంకా ముంచదు అమ్మ. వ్యర్థముగానే ఈ కష్టం. ఎందుకు కష్టాలు? దేవుని కోసం ఎన్ని అనుభవించలేదండి. దేవునికి ఆయన నామములో మనం నడుచుకుంటున్నప్పుడు ఎన్నో నిందలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలన్నీ కూడా దేవుని కోసం భరించిన వారమే ఉన్నామండి. అదే కుటుంబాల్లో కూడా అంగీకారం లేకపోయినా సరే ఏదో రకంగా దేవుని సన్నిధానంలో కనపడాలని ఆశపడేవారుగా ఉన్నామండి. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళటానికి కూడా అభ్యంతరాలు వస్తాయి. కుటుంబాలు అందరూ అంగీకరించరండి, ఎన్ని ఇబ్బందులు పెడతారు. అయినా సరే ఆశతో ఏం చేసుకునేవారు? ఏదో రకంగా దేవుని సన్నిధానంలో కనపడాలని, ఆ సమయాన్ని గడుపుకోవాలని వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారండి. అలా ఇబ్బందులు పడి ఒక రక్షణని అనుభవంగా సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు చివరికి వచ్చేటప్పటికి వారు శరీరానుసారంగా మిగిలిపోయే వారి కింద ఉంటున్నారు. మరి వారి గురించి మరి పౌలు ఎంత బాధపడుతున్నాడు అక్కడ? అందుకే అడుగుతున్నాడండి. మీరు మొదలుపెట్టినప్పుడు ఆత్మానుసారంగా మొదలు పెట్టుకున్నారు, అది నిజముగా వ్యర్థమగున ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసం వల్ల వినుట వలన ఎలా చేస్తున్నారండి అద్భుత క్రియలండి? ఎన్నో ధర్మశాస్త్ర క్రియలు జరిగించడం మనం ఇష్టంగానే ఉంటామండి. ఏ విధంగానూ మన పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలి, మన అంత్య కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి, మన గృహప్రవేశాలు ఎలా చేసుకోవాలి, మనం ముందుకు ఇలాగ వెళ్ళాలి, అలాగ వెళ్ళాలి, ఇవన్నీ చేస్తాం. దేవుడిని ఎక్కువగా మనం దేనికి ఉపయోగించుకుంటున్నామంటే ఒక పెళ్ళిళ్ళ విషయాల్లోనూ, లేకపోతే మన అంత్య కార్యక్రమ విషయాలు, సమాధి కార్యక్రమ విషయంలోనూ, లేకపోతే గృహప్రవేశాల విషయాల్లోనూ, లేకపోతే ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాల విషయాల్లోనూ దేవుని ముందు పెట్టుకుంటాం. కానీ ఆ తర్వాత దేవుడిని మనం ఎక్కడ పెడతాం? పక్కన పెట్టేస్తామండి. అలా పెట్టడం వల్ల మన ఉపయోగం ఏమిటి? దేవుని సమీపించి వినటం వల్ల మనకి రక్షణ కలుగుతుందా? కేవలం మనం ఎప్పుడో ఒక సందర్భంలో ఆచరించుకున్నందువల్ల మనకి రక్షణ పొందుతుందా? స్నేహితుడు అన్నవాడు ఎప్పుడు కూడాను ఏ సమయంలో చూసినాను కలిసే జీవించే వారుగా ఉంటారండి. అంటే వారు ఎవరో దేవుని ఇంట్లో ఉన్నవారు ఎవరండి? దేవుని చేత నడిపించబడిన వారు దేవునిని ఒక స్నేహితుడిగాను తమకు ఆత్మీయుడిగాను ఎంచుకుని ఆయనతో కలిసి జీవించిన వారండి. అందుకే గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినా సరే వారు అక్కడే ఉండేవారండి. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా అక్కడికే ఉండేవారు. ఎక్కడికి రమ్మన్నా అక్కడికే వచ్చేవారు. ఆయన మాటకి ఏమి ఇచ్చేవారు? విలువని ఇచ్చేవారండి. అటువంటి వారి గురించి చెప్తున్నాడు. అందుకే వారిలో ఏమి లేవు? ఈ క్రియలు లేవండి.
ఏ విధంగా మొదలుపెట్టారో అంతకన్నా ఘనంగాను తమ ప్రయాణాన్ని ముగించుకున్నవారు. అలా ఉన్నవారే దేవుని ఇంట్లో ఉంటారండి. ఎప్పుడు దేవుడికి మనం ఎప్పుడు కూడాను స్నేహితులుగాను ఆత్మీయులుగాను ఇక్కడ మనం జీవిస్తే ఆ ఇంట్లో మనకి ఒక గౌరవమైన స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. ఉన్నతమైన స్థానం అండి. ఆ స్థానం దేవుడి యొక్క స్నేహితుడు, అంటే దేవుడి గురించి ఒక సాక్ష్యం కలిగిన వారి కింద దేవుడు మనం నిలబెట్టేవాడిగా ఉంటాడు. ఆ సాక్ష్యాన్ని గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే దేవునితో ప్రయాణం లోకంలో ప్రయాణంలాగా ఉండదండి. ఆయనతో మనం నడుస్తున్నప్పుడు ఆయన మనల్ని మార్చాలి. యోగ్యులుగా మారిస్తేనే మనం దేవునితో ప్రయాణం చేయగలుగుతాం. ఎందుకంటే మనం పుట్టుకతోనే మన పరిశుద్ధులం కాదండి. ఏదో పాపంతోనే జీవించిన వారమే, ఎన్నో నిందలు భరించిన వారమే. అన్నిటి నుంచి మనం విడిపించి ఒక నీతిమంతులుగా మార్చిన వారు ఎవరు? యేసయ్యేనండి. మరి ఆయనతో కలిసి ప్రయాణం చేస్తుంటే మన ప్రయాణం మనకి ఎలా అనిపిస్తుంది? ఆత్మానుసారంగా మొదలుపెట్టాం ఆయనతో ప్రయాణం. ఇప్పుడు మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం? ఏ విధంగా ఆయన ప్రయాణంలో మనం ముందు ఉన్నాం? ఆయన ద్వారానే సమస్తం కూడా మనం జరిగించుకోగలిగిన వారికి ఉన్నామా, లేకపోతే ఒక పరాయి వాడితో ప్రయాణం చేసిన వారి కింద ఉంటున్నామా? అదే దేవుడు అడుగుతున్నారు. ఏ విధంగా ముందుకు వెళుతున్నారో? వాళ్ళందరూ ఎలాగున్నారు? ఆత్మానుసారంగా ఉండి ఒక సాక్ష్యంగా నిలబెట్టారండి. అందుకే దేవుని కుటుంబం అంటారు. ఆయన దేవుని వారితో కాపురం ఉండెను. కాపురం ఉండటం అంటే ఏమిటి? పలానా ఊర్లో వారి కాపురం ఉంటున్నారండి అన్న మాటకి అర్థం ఏమిటండి? ఆ సమయంలో అక్కడ అందరితోనూ ఆయన ఉంటారండి. ఆయనే మనకి ఎవరు? యజమాని, అంటే ఇంటి యజమాని ఆయన. ఆయన ఎవరైనా పరిశుద్ధుడు. ఆయన నడిపిస్తున్నాడు మనల్ని. ఆయన పరిశుద్ధంగా నిలబెట్టాడు మనల్ని. మరి ఇప్పుడు ఎలా ముగించుకోవాలి మన ప్రయాణం? ఇక్కడ ఆత్మానుసారంగా ముగించుకునే వారునే ఉండాలి. ఎప్పుడు కూడా ఆత్మానుసారంగా ఉండటానికి ప్రయాసపడాలి, కానీ శరీరానుసారంగా కాదండి. శరీరం ఇక్కడే వదిలిపెట్టేయాలి. ఎవరైనా సరే ఈ శరీరాన్ని ఎక్కడ వదిలిపెట్టాలి? ఇక్కడే వదిలిపెట్టాలండి. అందుకే ఎప్పుడు కూడా మనం జాగ్రత్త కలిగిన వారునే. అందుకే పౌలు అడుగుతున్నాడు అన్నమాట, మీరు ఎలా ముగిస్తారో? ఆత్మానుసారంగా మొదలు పెట్టుకున్నారో ఇప్పుడు శరీరానుసారంగా ఇప్పుడు ముగించుకునే వారిగా ఉన్నారా? ఎందుకంటే వారు ఏ లెక్కలోకి వెళ్ళిపోతున్నారంటే రోజులు పాటించడం మొదలు పెడుతున్నారండి. దినములు, మాసములు, వారములు, సంవత్సరములు, నక్షత్రములు, మంచి ముహూర్తాలు, అయ్యని ఇయ్యని అవన్నీ పెట్టి జీవగల దేవుని మాటకి ఎక్కడ పెడుతున్నాం? పక్కన పెట్టేస్తున్నాం. అవి చేయకపోతే మన నష్టం వచ్చేస్తుందేమో, పాపం వచ్చేస్తుందేమో. కానీ దేవుని మాట, స్నేహితుడు ఎప్పుడైనా సరే మొట్టమొదటి ఎవరో అభిప్రాయం తీసుకుంటారండి? స్నేహితుడు అన్నవారు ఎవరు అభిప్రాయం తీసుకుంటారు? ముఖ్యమైనటువంటి స్నేహితుడి యొక్క అభిప్రాయం తెలుసుకుని దాని ప్రకారం జీవించేవారుగా ఉంటారండి. అప్పుడే పని ముందుకు వెళతారండి. ఆయన ఎవరు? మనకి ఒక ముఖ్యమైన స్నేహితుడు. అందుకే ఆయన మనకి మొట్టమొదటి సాక్షి ఆయనేనండి. మనకి ఆయనలో మన సాక్షులుగా నిలబెట్టిన దేవుడు ఆయనే. ఇక్కడ దేవుడికి ఏది ఇష్టం లేదో మనం చూస్తే కీర్తన 5వ కీర్తన చూడము 4, 6 వచనాలు. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు. అమ్మా, దేవుడు కాదండి. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. గాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యం. వాళ్ళకి చోటు లేదండి. ఎందుకంటే దేవుని ఇంట్లో ఎవరికి చోటు లేదండి? 4వ వచనం నుంచి
ఇంకోసారి చదవండి అమ్మది. ఆ. 4వ వచనం నుంచి అమ్మ. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడు కాదు, చెడుతనమును నీ యొద్ద చోటు లేదు. దాంభికులు నీ సన్నిధిని నిలవలేదు. ఎందుకంటే ఈ స్వభావ లక్షణాలు శరీరానికి సంబంధించినవి. వీళ్ళు ఎక్కడ చోటు లేదు, దేవుని ఇంట్లో చోటు లేదు. ఈ లక్షణాల కన్నా మనలో ఉన్నాయనుకోండి, ఆయన ఇంటిలోనికి ఉండటానికి మనకు అవకాశం ఉండదండి. అటువంటి వాటికి ప్రోత్సహించే దేవుడు మాత్రం కాదండి. అందుకే అటువంటి ఆయనతోనే మనం ప్రయాణం చేస్తున్నాం. ఆయనే మనకి ఇక్కడ ముఖ్య స్నేహితుడు. ఆయనే మనల్ని నడిపించాలండి. ఆయన నడిపించారనుకోండి, ఖచ్చితంగా మనల్ని ఏ విధంగా నడిపిస్తారంటే, మనల్ని ఎంత మార్పు తీసుకొస్తారంటే, అబ్రహాం మొట్టమొదట అక్కడ కేవలం విగ్రహాలు అమ్ముకుని దాని ద్వారా వచ్చే ధనముతోనూ జీవించేవాడండి. కేవలం దేవుడు అంటే ఏమిటి తెలియదు. అప్పుడు ఇంకా ధర్మశాస్త్రం రాలేదండి. ఆయన గురించి తను గురి తెలియజేసుకోవటానికి ధర్మశాస్త్రం దేవుడు ముందు పెట్టలేదండి. కేవలం దర్శనాలు మాత్రమే వచ్చాయి. అబ్రహాముకి దేవుడు అంటే ఏమిటి తెలియదు. కానీ దేవుడు మా పిలుపుని విన్నాడు, అది గ్రహించుకున్నాడు. ఆ గ్రహించుకున్న తర్వాత అబ్రాము దేవుని మాటకు లోబడి ముందుకు వెళుతున్నాడండి. ముందుకు వెళుతున్నప్పుడు ఆయన పిలువబడినప్పుడు ఎలాగున్నాడో అబ్రాముగా ఉన్నాడండి. కానీ ఆ పిలుపు విన్న తర్వాత ఏ విధంగా దేవుడు ముందు నడిపించాడండి? అబ్రహాముగా నడిపించాడు. పేరోటే మార్చడం కాదండి, స్వభావాలు మార్చే దేవుడండి. దేవుడితో నడిస్తే మన పేరే మారదండి, మన స్వభావ లక్షణాలు కూడా పూర్తిగా మార్చేవాడు. మరి ఆయనతో మనం నడుస్తున్నామండి. అందుకే ఆయనకి ముఖ్యమైన స్నేహితులుగా మనం దేవునితో నడిచేవారునే ఉండాలి. దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చాడంటే మరి అవకాశాన్ని ఏం చేసుకోవాలండి? సద్వినియోగం చేసుకోవాలండి. మనం మొదలుపెట్టుకున్నప్పుడు ఆత్మానుసారంగా మొదలుపెట్టుకుని ఇంకా ముగింపు రోజులు వచ్చేటోడికి శరీరానుసారంగా ముగించుకునేవారుగా ఉంటే దానివల్ల మనకు ఉపయోగం అనేది ఎంత మాత్రం ఉండదండి. అదే మనం జ్ఞాపకం చేసుకోవడానికే దేవుడు మాట్లాడుతూ ఉంటారనమాట. ఎందుకు సరిచేసేది ఎవరు? ఎప్పుడు ఆయనేనండి. ఒక 2 చరణాలు జ్ఞాపకం చేసుకుందాం. మనకి అందరికి వచ్చిన పాటే, మరి పాత పాటల్లోనే ఉంటుంది. గతమును మన్నించి గుణవంతినిగా చేసి నన్ను మలసి నన్నే మరిపించి, గతమును మన్నించి గుణవంతినిగా చేసి నన్ను మలసి నన్నే మరిపించి, మనిషిగా మార్చినావు నీ మనసును మాకిచ్చినావు, మనిషిగా మార్చినావు నీ మనసును మాకిచ్చినావు, నీవే నా రక్షణ నీవే నా రక్షణ, నీవే నా దీవెన నీవే నా క్షమాపణ. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా, యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. గతమును మన్నించే గుణవంతినిగా చేసి నన్ను మలసి నన్నే మరిపించి, మనిషిగా మార్చినావు నీ మనసును మాకిచ్చినావు, కన్నీరు తుడసి కష్టాలు తీర్చి అండగా నిలిచి అడ్డులన్నీ తొలగించి, కన్నీరు తుడసి కష్టాలు తీర్చి కండగా నిలిచి అడ్డులన్నీ తొలగించి, మనిషిగా మార్చినావు నీ మనసును మాకిచ్చినావు, మనసిగా మార్చినావు నీ మనసును మాకిచ్చినావు,
నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే నా క్షమాపణ. హల్లెలూయా. ఆయన లేకపోతే మనం ఎవరు? ఎందుకంటే మన అందరికీ కూడా గతం ఉందండి. అందరికీ గతం అంటూ ఒకటి ఉంటుందండి. గతాన్ని బట్టి మనం ఎన్నుకున్నాడా అమ్మా? అంటే మన గతాన్ని బట్టి మరి మనం ఎందుకు ఎన్నుకున్నారు? అదే మర్చిపోతున్నామండి మనం. కానీ ఒకప్పుడు చూస్తే మనం ఎందుకు పనికిరాని వారమే, కానీ ఆయన నడిపించిన తర్వాత ఒక సాక్ష్యము కలిగిన వారిగా నిలబెట్టే దేవుడు. అందుకే మనం మొదలుపెట్టినప్పుడు ఆత్మానుసారంగా మొదలుపెట్టుకున్నాం, కానీ మన ముగింపు చూస్తుంటే శరీరసారిగా మిగిలిపోయే వారి కింద కనపడుతున్నామండి. అది ఎప్పుడు కూడా దేవునికి ఇష్టం ఉండదండి. అలా ఉండటం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టం కాదు. అందుకే మన వాక్యంతో మాట్లాడుతున్నారు అన్నమాట, పౌలు ద్వారా మాట్లాడారు. మీరు పరిపూర్ణ దేంట్లో అవ్వాలి? ఒక సాక్షిగా నిలబడాలండి, పరిపూర్ణం అవ్వాలండి. మనం ఎక్కడ నిలబెట్టాడో అక్కడ మనం ఎలాగ ఉండాలి? మనం ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్న వారి కింద మనం జీవించాలండి. అలా జీవించే వారే దేవుని ఇంట్లో ఉంటారండి. అందుకే దేవునికి అసహ్యమైనవి మన జీవితాల్లో లేకుండా మనం జాగ్రత్త పడేవారునే ఉండాలి. దేవుడు మనం ఎలా చూస్తున్నాడంటే ఒక స్నేహితుడుగా. మొట్టమొదటి మనం అబ్రహామును బట్టి ముందుకు వెళదాం. అబ్రహాముని ఎలా పిలిచేవాడంటే స్నేహితుడు. యాకోబు 2:23 చూడమ్మా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 23 నుంచి 25 వరకు చదవము. పేతురు రాసిన పత్రిక తర్వాత ఉంటుందమ్మా. యాకోబు 2వ అధ్యాయము 23 నుంచి 25. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. మరి లోకం మనల్ని ఎలా గుర్తిస్తుందండి అమ్మా? దేవునికి మనం స్నేహితులుగా ఉన్నామా? అతడు అబ్రహాము దేవుడిని నమ్ముకున్నాడు. అది దేవుడు ఏం చేశాడు? దాన్ని నీతిగా ఎంచుకున్నాడు. ఇప్పుడు అతనికి ఏం పేరు వచ్చిందంటే దేవునికి ముఖ్యమైన స్నేహితుడు అని ఎంచబడెను. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం అండి. దేవుడికి మనం ఎలాగున్నాం? ఒక ముఖ్యమైన స్నేహితులుగా ఉన్నామా? ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే అయ్యా కదంతా నా గురించి ప్రార్థన చేయండి, చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేయండి అని ఎందుకు నమ్మకంగా అడుగుతారు? మనమైతే దేవునికి అక్కడ ఒక స్నేహితులుగా ఉన్నాం కాబట్టి మనం చెప్తే ఆయన వింటాడేమో అని. అక్కడ మనం ఒక ముఖ్య స్నేహితులుగా ఉన్నామనుకోండి, మన మీద ఆధారపడి వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుని యొద్దకు రావడానికి ఆధారపడి చాలా వాళ్ళు ఉంటారండి. కానీ మనం ఎలా ఉంటున్నాం? దేవునికి మనం స్నేహితులుగా ఉంటున్నామా? మన నమ్మిన నీతి దేవుడు మనకి ఒక రక్షణగా భావించాడా?
అబ్రహాము దేవుడు నమ్మెను, అది దేవుడు నీతిగా ఎంచాను. దేవుడు నమ్మేమంటే మరి పరిపూర్ణం అవ్వాలండి. అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ఆ మాటలో చాలా లోతైన అర్థం ఉందండి. మనం అందరూ దేవుడిని నమ్ముకునే వాళ్ళమే, కానీ అది నీతిగా ఎంచబడిందా? ఇంకా దేవుడిని నమ్ముకోవటం అంటే అన్న మాటకి అర్థం ఏంటండి? దేవుడిని నమ్ముకున్నామన్న మాటకి అర్థం ఏమిటి? అందులో అర్థం తెలిస్తే నమ్ముకున్నాం కాబట్టి ఆయనకి ఇష్టలుగాను ఆయన ద్వారా జీవించే వారికి ఉండాలి. అదే నీతి అండి. అబ్రహాం ఏం చేశాడు? దేవుడు నమ్ముకున్నాడు. అయ్యా మాకు తెలియదు అయ్యా దేవుడి గురించి అనుకోవచ్చు మనం. అబ్రహాంకి అసలు తెలియదు. కేవలం విగ్రహాలు తయారు చేసుకుని అమ్ముకుని జీవించేవాడు. దేవుడు పిలిచాడు, చాలా రోజులు గుర్తుంచుకోలేకపోయాడు. అంటే ఆయనకి దేవుడు ఎవరో తెలియదు కాబట్టి గుర్తుంచుకోలేకపోయాడు. అలాగా రోజు పిలిచేటప్పటికి అయ్యో ఇది ఎవరో దేవుని స్వరంలాగా ఉందని చెప్పి వినటం మొదలుపెట్టాడు. విన్న తర్వాత ఏమైంది? దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకున్న తర్వాత ఏమైంది? దేవుని పిలుపుకి అంగీకరించాడు. అంగీకరించి ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఏం చేయమంటే అది చేశాడు. అలా చెయ్యటమే దేవుని నమ్ముకోవటం అండి. మేము దేవుని నమ్ముకున్నామంటే దేవుడు ఏం చెప్తున్నాడో అది గ్రహించుకుని అది మనం జీవితంలో అవలంబించటమే దేవుడిని నమ్ముకోవటం అండి. కేవలం ఏదో పాట పాడి వెళ్ళిపోయి ఏదో ఒక వాక్యం చదివి వెళ్ళిపోయి ఆ తర్వాత మన లోకంలో మనం శరీరం సరిగ్గా జీవించడం దేవుడిని నమ్ముకోవటం కాదండి. దేవుడిని నమ్ముకోవటం అంటే అదే మన జీవితాయుష్యంగా మనం, అదే జీవిత లక్ష్యంగా మనం ఆ మాటకి విలువనిచ్చి అదే మనకి ఒక జీవనాధారంగాను దాని ద్వారా జీవించే దేవుని మాట ఎటువంటిదండి? ఎన్నో కుటుంబాలు ఒకరి మాటల వల్ల కట్టబడతాయండి. అలాగని ఎన్నో కుటుంబాలు ఒక్కొక్క మాట వల్ల కూల్చబడతాయండి. కానీ దేవుని మాట ఎటువంటిది? యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టేవారి ప్రయాస వ్యర్థమేనండి. ఈ మాట అన్నిటికీ వర్తిస్తుందండి. దేవుడు కట్టడం అంటే ఒక మంచి మాట, ఒక మంచి ఉపదేశం ఖచ్చితంగా మన జీవితాన్ని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. అందుకే మనకి ముఖ్య స్నేహితులకి ఎవరు ఉండాలి? ఖచ్చితంగా ఆయనేనండి. అందుకే రాయబడింది. ఒక్క చోటే కాదండి, అనేక చోట్ల కనపడుతుంది. ఇంకా ముందుకు వెళితే ఒకసారి యెషయా గ్రంథం 41:8 చదువమ్మా. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకునిన్న దానిని అమ్మా పనల నుండి తీసుకున్నవాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. హల్లెలూయా. ఈ మాట మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? నా స్నేహితుడువైన అబ్రహాము సంతానమా. మన ఇప్పుడు ఎవరు సంతానం అండి? అబ్రహాం సంతానమేనండి. ఎందుకంటే దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నాం, విశ్వసించాం. విశ్వాసులందరూ ఎవరు? అబ్రహాం సంతానమేనండి. అబ్రహాము దేవునికి ఎటువంటి వారు? స్నేహితుడండి. నా స్నేహితుడువైన, ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడతాడంటే దేవుడు మనం ఎలా చూస్తున్నారండి? ముందు దేవుని పిలుపుకి లోబడాలండి. ఆ తర్వాత మన అవసరాలన్నీ కూడాను, ఎందుకంటే స్నేహితుల దగ్గర రహస్యాలు ఉండవండి. రహస్యాలు ఉండవు.
సంకోచాలు కూడా ఉండవండి. అడగాల వద్దా, సలహా తీసుకోవాలా వద్దా అనే విషయాలు కూడా ఉండవండి. ఏది ఉన్నా సరే ఏముంటుంది, మొక్కమొటం లేకుండా అభిప్రాయం తీసుకుని దాని ద్వారా ఏం చేసుకుంటారు, ముందుకు నడిచేవారుగా ఉంటుంది. ఈ మాట యేసయ్య చెప్పారు చూడండి. దేవుని దగ్గర మనం ఏ రీతిగా ఉండాలనేది లోకా సువార్తలో ఉంటుంది చూడమ్మా. ఒక నిమిషం 11:5 చదువమ్మా. మరియు వారితో ఇట్లా నేను మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్మని నా స్నేహితుడు ప్రయాణం చేయిసు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద, ఎందుకంటే అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడండి. ఆయన ప్రయాణ మార్గంలోనూ ఈయన ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి అయిపోయింది. అర్ధరాత్రి ఇంకెక్కడికి వెళ్ళి భోజనం చేస్తాడండి? ఖచ్చితంగా మనం తెలిసిన వాళ్ళ దగ్గర ఇంటికి వెళ్తాం కదండి. అలా స్నేహితుడి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలోనూ ఆయన ఇంట్లో కూడా ఆహారం లేదండి. ఆ సమయంలో ఆయనకి ఎవరికి వచ్చారు? ఆయనకు ముఖ్యమైన స్నేహితుడు అయినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అర్ధరాత్రి అయిందండి. అర్ధరాత్రి వెళ్ళి తలుపులు కొడుతున్నాడు అన్నమాట. స్నేహితుడా, నువ్వు అదంతా లెగిస్తే నాకు ఒక 3 రొట్టెలు కావాలి, నన్ను మా ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు, కానీ నాకు పెడతానికి నా దగ్గర ఏమీ లేదు, నువ్వు 3 రొట్టెలు ఇస్తే అది పట్టుకుని తీసుకెళ్ళి నా స్నేహితుడికి పెట్టుకుంటాను అన్న. కానీ ఎన్నిసార్లు తలుపు కొట్టినా ఆయన తీయట్లేదండి. మళ్ళీ కొడతాం మొదలుపెట్టాడు. అప్పుడు లోపల నుంచి అంటాడనమాట, నా పిల్లలు నిద్రపోతున్నారు, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని 1-2 సార్లు ఇదే సమాధానం వచ్చిందండి. అయినా సరే విసుగు చెందక, ఎందుకంటే మొఖమాటం ఎవరి దగ్గర ఉండదు మనకి అమ్మా. ముఖ్యమైన స్నేహితుల దగ్గర బలవంతంగానే తీసుకుని పట్టుకెళ్తామండి. ఎందుకని ఆ స్వతంత్రం ఎవరికి ఉంటుంది? స్నేహితులకే ఉంటుందండి. అందుకే ఆయన ఇచ్చేదరకు వదలలేదండి. నువ్వు అలా అనకు, నువ్వు ఖచ్చితంగా మాకు ఇవ్వాలి, ఏదో రకంగా లెగిసి ఇయ్యి అని చెప్పి బలవంతం చేసేటప్పటికి ఆయనే విసుక్కుంటా లెగిసి తీసి ఇచ్చి పంపించాడండి. మన దేవుణ్ణి అడిగేటప్పుడు కూడాను ఇటువంటి స్వభావం కలిగిన వారమే ఉండాలండి. అడగగానే ఇచ్చారండి. ఖచ్చితంగా మనం ఒక స్నేహితుడిని ఎలా అడుగుతున్నామో అలా అడిగి అది ఖచ్చితంగా పొందుకునే వరకు కూడాను మనం ఆయనలో పోరాడి పొందుకునేవారు. ఎందుకంటే మరి యాకోబు ఎవరితో పోరాడాడండి? దేవునితో పోరాడాడు, మనుషులతో కూడా పోరాడి గెలిచాడండి. అందుకే యాకోబుగా ఉన్నటువంటి వాడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అందుకే ఎప్పుడు కూడాను స్నేహితుడు అంటే ఎప్పుడైనా ఏ పరిస్థితులైనా సరే మొఖమాటం లేకుండా మన పరిస్థితులను బట్టి ఆయన దగ్గర పొందుకునేవారు ఉండేవారుగా ఉంటాం. ఆ మనస్తత్వమేనండి స్నేహితుడు. ముఖ్యమైన స్నేహితుడు ఎప్పుడూ కూడాను మన పక్కనే ఉంటారండి. మరి మనకు స్నేహితులు ఎవరు? యేసయ్య మన స్నేహితుడా, లేకపోతే లోకంలో ఉన్నవారా? ఎన్నో అవసరాలు కావాలి మనకి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఒక సహాయం కావాల్సి వస్తుంది. ఆ సహాయం ఎవరి వల్ల పొందుకోవాలండి? ఆయనే జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయనే అన్నాడు, మీరు అడిగినప్పుడు, విసుగుకు అడిగినప్పుడు ఇదే రీతిగా మీరు మీ తండ్రిని అడగవలెను. ఎప్పుడు దేవుడిని మనం ఒక స్నేహితుడిగాను, ఒక మంచి మిత్రుడిగాను, ఆయనతో మన సహవాసం చేసేవారునే ఉండాలి. ఆ వారందరూ ఎక్కడున్నారు? గొర్రెపిల్లలు ఎక్కడికి వెళితే అక్కడే ఉన్నారండి. ఎప్పుడు కూడా వారి వల్ల ఏం కలిగి ఉండేది? దేవునికి అక్కడ మహిమ
ఘనత, ప్రభావాలండి. అందుకే ఎప్పుడు కూడా మనం ఆయన ఆశ్రయించేవారునే ఉండాలండి. ఎందుకంటే మరి అబ్రహాం చూడండి, ఇక్కడ 12వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు చదవమ్మా. ఆదికాండం. యెహోవా నీవు లెగిసి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశముకు వెళ్ళుము. మొట్టమొదట దేవుని స్వరం ఎలా వినపడుతుందండి? పిలిచాడు ముందు, అబ్రామా అబ్రామా అని పిలిచాడు. దేవుని పిలిచేటప్పటికి అబ్రహాం వయసు 75 సంవత్సరాలండి. అతను ఎంతకాలం జీవించాడు? 175. అంటే ఆయన దేవునితో ఎంతకాలం నడిచాడండి? 100 సంవత్సరాలండి. మన 10 సంవత్సరాలు నడిచేటప్పటికే, 20 సంవత్సరాలు నడిచేటప్పటికే మన బాధలన్నీ గుర్తుకొచ్చి మనం ఆయన పక్కన పెట్టేసుకుంటున్నామండి. కానీ అబ్రహాం ఎన్ని సంవత్సరాలు నడిచాడండి? 100 సంవత్సరాలు. దేవుడు చెప్పాడు, నీ దేశాన్ని వదిలేయి, నువ్వు ఉంటున్న ఊరిని వదిలేయి, నీ కుటుంబాన్ని వదిలేయి, సమస్తాన్ని విడిచిపెట్టు, నేను వెళుతున్న చోటికి, నీ చెప్తున్న చోటికి వెళ్ళు. అదే అంతకుముందు ఆయన చూడలేదండి ఆ దేశం కూడా. అక్కడ ఏముంటుందో ఎలాగుంటుందో తెలియదు. స్నేహితులు, బంధువులు అన్న వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకు మన బంధువులు అందరూ ఎక్కడ ఉంటారు? కేవలం మనం నివసించే చోట్లేనండి. కానీ మనకు తెలియని చోటుకి వెళ్ళమంటే అందుకు అంగీకరించే మనస్సు మనకు ఉంటుందండి. ఏదైనా మనకు ఒక చిన్న ఆటంకం కింద కనపడింది అనుకోండి, ఆ రోజు జరగవలసిన దేవునితో సహవాసాన్ని మనం ఏం చేసుకుంటాం? ఆటంకాన్ని మనం హెచ్చిస్తాం, దేవుని ఏం చేస్తాం? తగ్గిస్తామండి. ఆ ఆటంకాన్ని ముందు పెట్టుకుని ఏం చేస్తాం? మనం ఆటంకమే పెద్ద భారంగా మనం చూసుకుంటాం, కానీ దేవుణ్ణి మాత్రం ఎందుకంటే ఆయన ఆటంకాన్ని తప్పించగలిగే శక్తివంతుడు కాదనుకుంటా ఆయన. అందుకే మనలో ఉన్నవాళ్ళు ఎవరు? లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడండి. ఆయన ముందు ఈ ఆటంకాలు ఏవి కూడా ఎందుకు పనికిరావండి. అందుకే ఆయన మొట్టమొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. ఆయన మాటకు విలువనిచ్చాడు. వెంటనే ఆయన ప్రయాణం అయ్యారండి. ప్రయాణం ఎక్కడికి వెళ్ళాడు? కానాను దేశానికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతూ, చదువు ఇంకా ముందు చదువు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప. ఎందుకంటే ఇంకో విషయం అండి, అబ్రహాము సంతానం లేదు, 75 సంవత్సరాల వయసు, సంతానం లేదు. ఇప్పుడు పెళ్ళి ఎప్పుడో అయింది, సంతానం లేదండి. సంతానం కలుగుతుందన్న నమ్మకం కూడా లేదు. ఆ సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు నీ సంతానమును ఆశీర్వదించి నిన్ను ఒక గొప్ప జనాంగంగా చేసేదను. హల్లెలూయా. అంటే దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? నీ వంశాన్ని ముందు నేను నిలబెట్టే దేవుడిని అని చెప్తున్నారు. ఉద్ధరించేవాడిని, ముందు వంశాన్ని నిలబెట్టే దేవుడండి. ఏకాంగులను సంసారాలుగా చేసేవాడండి. ఇప్పుడు కుటుంబాన్ని నిలబెట్టేవాడు ఆయనేనండి. కుటుంబాన్ని కట్టింది ఎవరు? ఆయనేనండి. ఆ కుటుంబంలోంచి బయటకు వచ్చామన్నారు. వచ్చిన తర్వాత దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వచ్చారండి. వచ్చిన తర్వాత దేవుడు దీవిస్తున్నాడు అనమాట. నీ వంశాన్ని నేను వృద్ధి చేశాను. ఇంకా ముందు చదవమ్మా. నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును. అబ్రహాముని ఎవరిని ఆశీర్వించారనుకోండి, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడండి. నిన్ను ద్వేషించు వారిని
శపించేదని. ఎవరిని? అబ్రహాము శపించారు. ఇది ఆయన ఏం దేశించారనుకోండి, దేవుడు శపించేవాడు అంటండి. అంటే మరి దేవుడు అబ్రహాము ఎంతగా హెచ్చించుకున్నాడండి? ఒక ముఖ్యమైన స్నేహితుడిగా దేవుడు చూస్తాడు. ఎందుకంటే దేవుని మాట వినేవారంటే దేవుడికి ఎప్పుడు కూడా సంతోషమైన. అబ్రహాముని ఎవరైనా దేశిస్తే దేవుడు శపిస్తాడు. దేవుని బిడ్డలను ఎవరినైనా సరే కాని మాటలు అంటే ఖచ్చితంగాను అది దేవుడిని అన్నట్టుగా ఉంటుందండి. అందుకే ఎప్పుడు కూడా మనం దేవుని బిడ్డల మీద ఏలెట్టు చూపేవారిగాను మన ఇష్టానుసారంగా మాట్లాడేవారిగా ఉండకూడదండి. ఎందుకంటే దేవునికి ఏమొస్తుంది? ఆగ్రహం కలుగుతుంది, కోపం వస్తుంది. అందుకే ఆయన చెప్తున్నాడు అబ్రహాంతో, నిన్ను దేశించే వారిని నేను శపించేదను. అది అందరికీ వర్తిస్తుందండి. అబ్రహాం వంశానికి అందరికీ వర్తిస్తుందండి. అందుకే ఎప్పుడు కూడా మనం దేవుని సమాజాన్ని, దేవుని సంఘంలో ఉన్నవారిని మనం ఏలెట్టు చూపించేవారిగా ఉండకూడదండి. దేవుడు చూసుకుంటాడు, తన ఇంటి విషయాలు తాను చూసుకోగలడు. కానీ మనం ఏలెట్టు చూపేవారిగా ఉండకూడదండి. ఎందుకంటే దేవుడు పైన ఉన్నాడు, మన కింద ఉన్నామండి. అందుకే ఎప్పుడు కూడా దేవుని ఇంటి విషయాల్లో జాగ్రత్త కలిగిన వారునే ఉండాలండి. మరి రమ్మన్నారు, వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? బలిపీఠాలు కట్టాడు. వచ్చిన వెంటనే ముందు అక్కడ తన కోసం గుడారం వేసుకోలేదండి. మొట్టమొదట ఒక బలిపీఠాన్ని కట్టుకున్నాడు. బలిపీఠం కట్టిన తర్వాత దేవుని ఆరాధించాడు. ఆరాధించిన తర్వాత గుడారం వేసుకున్నాడు. కానీ మనం అర్హంగా ఉండగలుగుతామా అమ్మా? మొట్టమొదటి మన పని చూసుకుని మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ చేసుకుని ఆ తర్వాత మనలో ఒక మంచి బలిపీఠాన్ని కట్టుకుంటామండి. కట్టుకున్న తర్వాత అప్పుడు దేవుని ఆరాధించే వారిగా ఉంటాం. కానీ అబ్రహాం ఏ స్థానం ఇచ్చాడండి అమ్మా? మొట్టమొదటి ఎవరికి ఇచ్చాడు స్నానం? దేవునికండి. దేవునికి బలిపీఠం కట్టుకున్నాడు, కానీ తను ఉండటానికి నివాసం కట్టుకోలేదు. అంతకుముందు ఏమైనా నివాసాలు ఉన్నాయా? లేదండి. ఎందుకంటే దేవుడు పంపించాడు, అప్పుడే వచ్చాడు. అక్కడ ఏ నివాసం లేదు, ఎవరు స్నేహితులు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు. మరి ఎక్కడ ఉండాలి అమ్మా? అక్కడ రాగానే అబ్రహాం తలదాచుకుంటే చోటు ఎక్కడుందండి? ఏమీ లేదు. కానీ అక్కడ మొట్టమొదటి ఏం చేసుకున్నాడు? దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడండి. దేవుడిని ఆరాధించాడు, దేవుడిని గణపరుచుకున్నాడు. అప్పుడు దాన్ని ఉండటానికి అక్కడ ఒక గుడారాన్ని సిద్ధం చేసుకున్నాడు. మరి నమ్మకం అంటే ఏమిటి? ఇదేనండి నమ్మకం. అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ఈ రోజుల్లో అనేక కుటుంబాలు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి. కానీ దేవుని చేత నీతికి ఎంచబడిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్నామంటే మనం చాలా జాగ్రత్తగా మనం ఆయన నిలకడగా నమ్మకంగా నిలిచేవారమే ఉండి నమ్ముకున్నాం అనుకోండి, ఆ నమ్మకమే నీతిమంతులుగా మారుస్తుందండి. ఆ తర్వాత దేవుడు అతన్ని చాలా పరీక్షించాడు. ఎందుకంటే హెచ్చిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఒకటి పొందుకోవాలంటే అక్కడ పరీక్షల్లో నిలవాలండి. ఆ పరీక్షలో నిలవకుండా, యోగ్యత లేకుండా దేవుని యొద్ద నుంచి ఏది పొందుకోవడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే మనకేమి ఇస్తానడైనా పరలోకమే ఇస్తాను. పరలోకం పొందుకోవాలంటే ఆ యోగ్యత ఎవరిలో ఉండాలి? మనలోనే ఉండాలండి. అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. ఆ మాట 22వ అధ్యాయం చూడు, ఆదికాండం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును శోధించెను. హల్లెలూయా. ఏ పరిస్థితులు? నీ చెప్పినవన్నీ జరిగిపోయినాయండి. అంటే ఇక్కడ ఇంకో సంగతి అండి, బైబిల్లో ఎవరికి కూడా ఇన్ని అధ్యాయాలు ఎక్కడ లేవండి. అబ్రహాము గురించి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? దగ్గర 14-15 అధ్యాయాలు ఉన్నాయి. అంటే అబ్రహాము ఒక జీవితానికి దేవుడు ఎంత విలువనిచ్చాడు చూడండి. ఈ సంగతులను జరిగిపోయినాయండి. దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇంకా ముంచదమ్మా.
ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుము అని ఎందుకు చెప్పాడు? దేవుని అయితే పొందుకుంటున్నాం, కానీ దేవుడు అడిగితే ఇచ్చేవారిగా ఉన్నామా? దేవుడిని అడిగితే ఏదైనా ఇచ్చేస్తాడు, ఇచ్చే దేవుడే. కానీ మనము ఒక దేవుడు అడిగితే మనల్ని మనం ఇచ్చేవారుగా ఉన్నామా? అదే పరిశీలన అండి. దేవుడు అబ్రహాం సంతానం అయినప్పుడు సంతానం ఇస్తానని వాగ్దానం ఇచ్చారండి. దగ్గర దగ్గర 75 సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నాడు. 25 సంవత్సరాల దగ్గర దేవుడిని నమ్మకంగా వెంబడించిన తర్వాతనే సంతానం ఇచ్చాడు. అప్పటికి సంతానం ఇచ్చిన తర్వాత ఒక 20 సంవత్సరాలు, అంటే దగ్గర 20 సంవత్సరాలు ఉంటాయండి, పిల్లవాడిని పెంచుకున్నాడు. 20 సంవత్సరాల పిల్లవాడి మీద తండ్రికి ఏ విధంగా ఉంటుందండి? లేక పుట్టిన కుర్రవాడు 20 సంవత్సరాల వయసు ఉన్నవాడు తండ్రికి ఏ విధంగా ప్రేమ ఉంటుంది? కుర్రవాడి మీద నీ ప్రేమ ముఖ్యమా, దేవుని మీద నీ ప్రేమ ముఖ్యమా? అమ్మా, ఒక సందర్భంలో యేసయ్య దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడండి. నేను నిత్యజీవం పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అన్నాడు. దేవుడు చెప్పాడు, నీకు ఆజ్ఞలు ఎన్ని తెలుసు కదా, ఇవన్నీ పాటించు అన్నాడు. ఇవన్నీ మేము పుట్టుకుతోనే చేస్తాం మొదలుపెట్టాము అన్నాడు. సరే మంచిదే, ఎన్ని చేస్తున్నావు, సరే నువ్వు నన్ను వెంబడించాలంటే నీ కలిగి ఉన్నదంతా కూడాను బీదలకు పంచిపెట్టేసి నీవు నన్ను వెంబడించుము అన్నారు. వెంటనే ఆయన సంతోషంతో ఒప్పుకున్నాడా, లేదా గుండెల్లో రాయి పడిపోయిందా? అమ్మా, సంతోషంతో ఒప్పుకున్నాడండి. వెంటనే తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన మిక్కిలి ఆస్తిపరుడు. ఆస్తికి అక్కడ మొదటి స్నానం ఇచ్చాడా, దేవునికి ఇచ్చాడండి? అక్కడ అబ్రహాము తన కుమారుడికి మొదటి స్నానం ఇచ్చాడా, దేవునికి మొదటి స్నానం ఇచ్చాడా? దేవునికి మొదటి స్నానం ఇచ్చాడు కాబట్టి మారు మాట్లాడకుండా తెల్లారగట్లే లెగిసి ప్రయాణానికి సిద్ధమయ్యి, అక్కడ 3 రోజులు ప్రయాణం అండి, సిద్ధమయ్యి 2 మనుషులను పెట్టుకుని అందరు దాసుల్లో 2 తీసుకుని అక్కడ ఉన్న గాడిదలను తీసుకుని కట్లు మోపులు అన్నీ పెట్టుకుని కుర్రోడిని అక్కడ ఎక్కించుకుని తాను బయలుదేరి 3 రోజులు ప్రయాణం వెళ్ళి అక్కడ బలి అర్పించడానికి సిద్ధమైపోయాడండి. ఇవన్నీ మీకు తెలుసు, ఈ కథ అంతా మీకు తెలుసండి. మరి అబ్రహాం మనసు ఎటువంటిది అమ్మా? అప్పటి వరకు కూడా అబ్రామేనండి ఆయన పేరు. ఎప్పుడైతే దేవునికి మొదటి స్నానం ఇచ్చాడో అప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు, ఆయనకి పేరు మార్చేసాడండి. చాలామంది బాప్తిసం తీసుకున్న వెంటనే పేరు మార్చేసుకుంటారండి. పాత పేరు వల్ల మన పరలోకం వెళ్ళలేమనుకుంటారు. మనువు మార్చుకోవాలా, దేవుడు మార్చాలా? దేవుడు మార్చాలంటే దేవుడు మనల్ని పరిపూర్ణంగాను మన ముందు మనల్ని నమ్మాలండి. దేవుడు నమ్ముకున్నాం, మన నమ్మకం వల్ల మనకి నీతివంతుడిగా మార్చబడ్డామనుకోండి, మన పేరు ఊరు మొత్తం అన్నీ మారిపోతాయండి. అందుముందు అబ్రామే, కానీ ఇప్పుడు అబ్రహాం అంటే ఏమిటి? అనేక జనములకు తండ్రి. అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం
అని పేరుగా మార్చాడు. ఇంత నమ్మకమైన వాడు కాబట్టి ఇప్పుడు ఈయన ఎక్కడున్నారు? దేవుని ఇంట్లో ఉన్నాడు. ఇదే విశ్వాసం మనలో ఉందనుకోండి, మనం కూడా ఆయన ఇంట్లోనే ఉంటాం. మరొకరు ఉన్నారండి, ముఖ్యమైన వాళ్ళు, మోసే అండి. మోసే గురించి ఒక సాక్ష్యం చెప్తూ ఈ మాట మీ చదవాలని, సంఖ్యాకాండం 12:3 చదువు. యెహోవా ఆ మాట వినెను. మోసే భూమి మీద ఉన్న వారందరిలోనూ మిక్కిలి సాత్వికుడు. ఎందుకంటే మోసే గురించి, మోసే అక్క, మోసే అన్నగారు, మోసే యొక్క బావ, వీళ్ళందరూ ఒకసారి గుమిగూడి మోసే గురించి మాట్లాడుకుంటున్నారండి. మోసే మాత్రమే దేవుని ఆరాధిస్తాడా? మోసే మాత్రం ప్రజలు నడిపిస్తాడా? అంత యోగ్యులం కదా మేము నడిపించలేమా? దేవుడు మాతో మాట్లాడతలేదా అని చెప్పి మాట్లాడతాం మొదలుపోయి. ఎక్కడ మాట్లాడుతున్నారో? దేవుని సన్నిధానంలోనే, మోసేకి వ్యతిరేకంగానే. దేవుని సన్నిధానంలోనూ మాట్లాడుకున్నప్పుడు యెహోవా విన్నాడండి. విన్న వెంటనే, ఎందుకంటే మోసే దేవుని యొక్క సేవకుడండి. తన సేవకుడి గురించి ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడుకుంటున్నారో దేవుడు విన్నాడు. విన్న తర్వాత కోపంతోనూ ఆయన మోసేని, అహరోనుని, మిరియాముని వాళ్ళందరినీ నా సన్నిధానికి రండి అని చెప్పి వెంటనే పిలిచాడు. పిలిచిన తర్వాత అప్పుడు ఆ మాట చదువమ్మ అక్కడ. మోసే ఆ మాట వినెను. భూమి మీద ఉన్న వారందరిలోనూ మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారము రండి. హఠాత్తుగా మిరియాము దేవుడు ఆజ్ఞ ఇచ్చాను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్ష గుడారములో ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినండి, మీలో ఒక ప్రవక్త ఉంటే యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలోనే అతనితో మాట్లాడు. ఎందుకంటే మీలో ఒక ప్రవక్త ఉంటే అతను తెలుసుకునే విధంగాను కళలోను దర్శనంలో మాట్లాడతాను అంతే నేను. కానీ మోసేతో అలా కాదు. ఇంకా ముంచదమ్మా. నా సేవకుడైన మోసే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఈ సాక్ష్యం ఎటువంటిదండి? ఏ ఇంట్లోనూ? అక్కడ పరలోకంలోని ఇంట్లోనండి. నా ఇల్లు అంతటిలోనూ నమ్మకమైన వాడు. మరి ఎటువంటి సాక్ష్యం అండి ఇది? ముందేమో సాత్వికుడు అన్నాడు, ఇప్పుడు నమ్మకమైన వాడు. ఎందుకంటే నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి ఒక క్షణం చాలండి, కానీ నమ్మకాన్ని సంపాదించుకోవటానికి ఇంకా మన జీవితం సరిపోద్దండి. ఒకసారి ఆలోచించుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక మిగిలింది వచ్చేవారు జ్ఞాపకం చేసుకుందాం. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం అండి. నమ్మకమైన వాడు. ఎందుకు నమ్మకమైన వాడు? అవసరమైతే తన ప్రాణాన్నే కాదండి, తాను ఏది ఇష్టంగా ఎంచుకున్నాడో అది సంతోషంతో సమర్పించుకునే మనసు గలవాడండి. ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు, ఏం చేయమంటే అది చేసేవాడు, ఏదైనా చేయగలిగిన వాడండి. ఓ సందర్భంలోనూ
ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తుంటే పాపాన్ని బట్టి దేవుడు అక్కడ నిర్మూలన చేస్తానంటాడు. నిర్మూలన చేస్తానన్నప్పుడు ఇక్కడ ఈ వంశాన్ని అంతా నిర్మూలన చేసేసి నీలోంచే కొత్త జనాంగాన్ని పుట్టించి నేను గొప్ప జనాంగంగా చేస్తాను అని దేవుడు మాట్లాడతారండి. ఆ మాట మీరు నిర్గమకాండ 32 అధ్యాయంలో ఉంటుందమ్మ. 32:9 నుంచి 12 అమ్మ. యెహోవా ఇట్లనెను, ఈ ప్రజలను చూచుచున్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరుకుండు, నువ్వు ప్రార్థన చెయ్యకు వారి గురించి. నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదను అని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, ఏ విధంగా బతిమాలుతున్నాడు? యెహోవా, నువ్వు మహాశక్తివంతుడువు, చాలా బలము గలవాడువు, ఐగుప్తులోంచి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం ఎందుకు మండాలి? ఎందుకంటే వాళ్ళు బలహీనులే, దేవుని ఎరగని ప్రజలే, వాళ్ళు ఎరిగి ఉన్నా సరే నడవలేని స్థితిలోనే ఉన్నవారే. నువ్వు కావాలని వాళ్ళు విడిపించావు, వారిని నడిపించావు, ఎన్నో గొప్ప కార్యాలు చేసావు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్యులు ఏమనుకుంటారు? నువ్వు కనుక వీళ్ళు నిర్మూలన చేసావనుకో, ఇప్పుడు ఇశ్రాయేలు నమ్ముకున్న దేవుడు చేతకాని వాడు కాబట్టి ఆ కోపంతోనూ నిర్మూలన చేసేసాడు అన్న చెడ్డ పేరు ఎప్పుడు నీకు ఉండిపోతుంది. ఇక్కడ ఏ విధంగా ఆలోచిస్తున్నాడండి? తను నమ్ముకున్న దేవునికి చెడ్డ పేరు రాకుండా ఉండాలని ముందు ఆలోచన చేస్తున్నాడండి. అందుకే అంటున్నాడే, నువ్వు ఆ పని చేయకు. ఇంకా ముంచదమ్మ. ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును వారి కొరకై ఇందుకొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎందుకు చెప్పుకోవాలి? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలను ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపం. ఎందుకంటే నువ్వు సంతాపపడాలి. మరి అంత ధైర్యం ఎవరికి ఉంటుందండి? నువ్వు కీడు చేస్తానంటున్నావు, కీడు గురించి నువ్వు ముందు విచారించాలి. ఎందుకు చేస్తున్నాను పని అని అనుకోవాలి. ఇక్కడ అబ్రహాం అలా మాట్లాడేటంటే, అబ్రహాము దేవునితో ఉన్నతోటి సన్నిహిత సంబంధం ఎలాగుందండి? అబ్రహాము ఇది ఇక్కడ ఆ రోజు సొదొమ గొమొర్రాలోనూ ఇదే ప్రార్థన చేశాడు. దహించి వేస్తానంటే ఇదే ప్రార్థన. ఒక 50 మంది అక్కడ నమ్మకమైన వాళ్ళు ఉంటే విడిచిపెట్టవా అన్నాడు. ఇప్పుడు మోసే ఏమంటున్నాడు? నువ్వు ఈ పని చేస్తే ఐగుప్తీయులందరూ చేతగాని దేవుడు అనుకుంటారు, అది నీకు తగదు. దయచేసి నువ్వు తీసుకొచ్చిన వీరి అపరాధాన్ని నువ్వు క్షమించి వీరిని నువ్వే నడిపించాలి. వెంటనే దేవుడు తన కోపపడినందువల్ల సంతాపపడెను అన్న మాట కూడా రాయబడింది. మరి మోసేకి అబ్రహాంకి ఎటువంటి స్వభావం ఉందండి? వాళ్ళు దుర్మార్గులే, కానీ వాళ్ళు నశింపు కోరుకుంటున్నాడా? ఎంత దుర్మార్గులు! ఆ రోజుల్లో సొదొమ గొమొర్రా ప్రజలు ఎంత దుర్మార్గులు! ఆ సమయంలో ఆయన ఎలా ప్రార్థన చేశాడు? 50 మంది ఉంటే నువ్వు క్షమించవా? 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, కడకే 20 మంది, కడకే 10 మంది కాడికి వచ్చి అప్పుడు ప్రార్థన సాలించాడండి. అంతగా పోరాడాడు. ఇక్కడ మోసే ఏం చేస్తున్నారు? ఇది నీకు తగదు, నువ్వు ఎలా చేయకూడదు, నీకు చెడ్డ పేరు వస్తుంది అని అక్కడ దేవుని గురించి ఆలోచించాడు.
ఇక్కడ ఈ ప్రజల గురించి ఆలోచించాడు. అందుకే ఆయన నా ఇంటిల్లంతలోనూ నమ్మకమైన వాడు. ఎప్పుడు కూడా మనం మన దేవుని గురించి ఆలోచించాలి, దేవుని ప్రజల గురించి ఆలోచించేవారమే ఉండే. ఎందుకంటే అనేక మంది మనతో ఉన్నవాళ్ళు నశించిపోతున్నారు. ముందు ఆత్మానుసారంగా మొదలు పెట్టుకున్నారు, కానీ వాళ్ళు ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారండి? మరి వాళ్ళ గురించి ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నారు? దేవుని వద్ద ఎంతవరకు మొరపెట్టుకోగలుగుతున్నారు? ప్రార్థన అంటే మన గురించి కాదండి చేసుకోవటం, వాళ్ళ గురించి చేయాలండి. ఎందుకంటే దేవుని ఉగ్రత ఇప్పుడు వారి మీదకి వస్తే వారి కుటుంబాలు ఏమవుతాయండి? వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆత్మానుసారంగా మొదలుపెట్టారు, కానీ వాళ్ళ ముగింపులు ఎలాగున్నాయి? అబ్రహామే అలా ప్రార్థన చేశాడు, మోసే ఇదే రకంగా ప్రార్థన చేశాడు. మరి మోసే అబ్రహాములో నుంచి వచ్చిన వారు మనం ఎలా ప్రార్థన చేయాలండి? నమ్మకమైన దాసులుగా ఉండాలి. అదే దేవుడు కోరుకు. అందుకే ఆయన అలా తీర్చడానికి మనల్ని తన శరీరాన్ని ఇచ్చాడు, తన రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి యోగ్యులుగా మలుచుకున్నాడండి. దేవుని ఇంటిలోనూ మనల్ని చేర్చుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. అలా చేర్చబడాలంటే మనం నమ్మకంగా ఆయనలో నిలిచి ఉండేవారునే ఉండాలి. ఆ నమ్మకాన్ని మనం నమ్మకం పోగొట్టుకోవడానికి నివసం చాలదండి, కానీ సంపాదించుకోవడం మా జీవితం సరిపోతుందా? అందుకే ఎప్పుడు మనం నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. దేవుని విషయాల్లో నమ్మకాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, ఏనాడు కూడా మనం రక్షించబడటం అనేది అవకాశం ఉండదు. ఎందుకంటే అతను అబ్రహాము దేవుడు నమ్మెను, అది దేవుడు అతనికి నీతిగా ఎంచాను. అదేవిధంగా దేవుడి వద్ద సాక్ష్యం పొందుతున్నాడు. మోసే నా ఇల్లు అంతటిలోనూ నమ్మకమైన వాడు. ఇప్పుడు ఏ ఇల్లు అయినా సరే ఒకరికి అప్పచెప్పగలవండి? ఇంట్లోని పిల్లలకి అప్పచెప్పం, వచ్చి రాగానే లెక్కలు అడుగుతామండి, ఏం చేసావు, ఎలా చేసావు అన్నీ. కానీ దేవుడు ఎలా నమ్మాడు ఆయన్ని? నా ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడు. నా గురించి ఎలా మాట్లాడతారా? అతని గురించి మీరు నాతో ఎలా మాట్లాడతారా? మీకు ఏమాత్రం భయం లేదా? వెంటనే ఒకే మాట అన్నాడండి, నీకు తెల్లని కుష్ఠము నీకు వచ్చునుగాక. మోసే అక్కకి వెంటనే ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చేసింది. కుష్ఠరోగం అంటే ఏమిటి? పాపం అండి. ఒక మాట ఏం తీసుకొచ్చింది? ఒక మాట, యోగ్యత నాకు లేదా అన్న మాట ఎక్కడికి వెళ్ళిందండి? అది కుష్ఠరోగాన్ని తీసుకొచ్చింది. యోగ్యత ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచి వస్తుంది. దేవుడిస్తేనే అది పొందుకోగలుగుతామండి. ఎప్పుడు మనం దేవుని ఇంటికి లోబడ్డామనుకోండి, ఖచ్చితంగా ఆయన మన కోసం ప్రాణమే పెడతాడండి. అందుకే ఆయన శరీరము రక్తమును ఈరోజు తీసుకోండి. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంక ఈ లోపల మీరు చిన్న ప్రార్థన చేసుకోండి.